పెళ్ళి అయితే అనుకున్నాడు, పెళ్ళి అయితే బీరు వస్తుంది దగ్గరకి పండుకున్నా కానీ నా మగడు అన్నాడే నా మగడు అన్నాడు అనుకో సంతోషపడతా. నిన్ను తీసుకుపోయి చెకప్ చేస్తే మరి ఎంతమంది తిరిగినవో ఏం కథనో అంటే నాకు చేతేస్తుండు పోయినవా. నిన్ను ఏ రోజు తీసుకున్నావు కానీ ఆ రోజు మంచి రోజు కానట్టున్నావు. ఏమన్నా లెక్కలు ఉంటే సుండు రాదు, రోగం వస్తుంది. సముద్రాన్ని నీకు వస్తుంది కానీ పిల్లతో నీకు రాదు. ఏదో ఇప్పుడు బాత్రూమ్ చేతెత్తావు బాగా బరువుతా తిరిగిపో. ఇప్పుడు వాళ్ళు తిరిగిరు కదా, నువ్వు కూడా తిరిగిపో. హాయ్ గాయ్స్, ఇప్పుడు ఆయనైతే బాత్రూమ్ పోయిండు. ఆయన ఒక ప్రాంక్ ఎత్తి ఇప్పుడు నేను, ఎందుకంటే ఇప్పుడు ఒక రీసెంట్గా ఒకటి జరిగింది కదా, భార్య ఉన్నాక ఇంకో ఆమెతో కథలు నడిపించడం ఇట్లా జరిగింది కదా. ఇప్పుడు నేను కూడా అదే సుమర్ మీద చేస్తా, అదే ప్రాంక్ ఎత్తా. ఎట్లా రియాక్ట్ అవుతారో చూద్దాం, సరేనా? A few moments later. ఇంకా తిరగండి. ఇంతసేపు అవుతుంది రావట్లేదా? ఇంకా బాత్రూమ్ పోతే గింతసేపు పోతారా? తొందర రాడు. Five minutes later. ఎవరితో కుక్క లెక్క బాత్రూమ్ కట్టినా బాత్రూమ్ పోతే గింతసేపు అవుతుందా? వామ్మో, ఇంతసేపు పోంగి ఎవరిని ఇవ్వలే నేను, నిన్ను చూసిన నేను. అంటే మధ్య లేకుంటామంటావా? నువ్వు ఎంతసేపు అయిపోయి కూసో చెప్తాను. నువ్వైతే కూసో. కూర్చుంటే చెప్పు. చెప్పేంటిది కథ ఏంటిది? కూర్చుంటే చెప్పదు, లేనాడు చెప్పు అంటావా? మళ్ళీ నిలబడు. మరి అందుకే అన్న కూసోమని. కాదు, ఇప్పుడు రీసెంట్గా ఇక ఒక భార్య పిల్లలు ఉండగా ఎవరి దగ్గరనో లెక్కలు జరుగుతున్నాయి. ఇదేదో రీసెంట్ ఇప్పుడు వైరల్ అవుతుంది కదా, అది ఫోక్ సాంగ్స్ తీసేటోళ్ళు ఇద్దరు ఏమో కథలు నడిపించారంట రూమ్లల్లా. ఫోక్ సాంగ్స్ అది కరెక్టేనా? పంచ పెట్టినప్పుడు పోతాం, పంచ పెట్టినప్పుడు పోయి మాట్లాడతాం మనం. కామెడీ అడుగుతారా నేను? ఇప్పుడు దాని గురించి మనకెందుకు, ఎవరు చేసామో చూసుకుంటే అడుగుతున్నా కదా, సమాధానం చెప్పు అంతే. నువ్వు తిరిగి మళ్ళీ ఇది అనద్దిగా అర్థమవుతుంది అని ఏదో తేడాగా ఉందేంటి. ఇప్పుడు వాళ్ళ గురించి మనకెందుకు, మనం చూసుకోవాలి. ఒకరి గురించి మన మధ్యలో దూరద్దు. నేను అడుగుతున్నా కదా, నువ్వు గవ్వంత న్యాయం పో చెప్పు అని చెప్పి బాధ ఏంటి? నిజమా కాదా? అది నిజమే, వైరల్ అవుతున్నావు అది కరెక్ట్. నువ్వు కూడా చూసినావు కదా. గదే నాకు నీ మీద అనుమానం వస్తుంది. సాగరు షాంగ్ షూట్లకు చాలా సార్లు విన్నావు కదా, నీకు ఎన్ని అకౌంట్లు ఉన్నాయి? ఇప్పుడు నిన్నేదేమంటావు చెప్పు. నువ్వు అన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది, వాళ్ళ గురించి చేసినప్పుడే నాకు ఏదో డౌట్ వచ్చింది. చెప్పు. ఇప్పుడు వాళ్ళ జోలి విషయంలో మనకు అవసరం లేదమ్మా. నేను వాళ్ళ జోలి పెట్టి కానీ మనకు చూసుకో. వాళ్ళ జోలి వీళ్ళ జోలి కాదు, నువ్వు కూడా పోతున్నావు కదా, నీ మీద కూడా అనుమానం వచ్చి అడిగిన నేను. దీంట్లో తప్పే ఉంది, అడగదా? ఏ భార్యని అడగదా? ఇగో వాళ్ళు వేసింది తప్పే కావచ్చు, కానీ అదేంటంటే మన దాకా తీసుకురావద్దు. ఇది అర్థం తీసుకో. ఇప్పుడు బాత్రూమ్ చేతెత్తావు, చిత్రంగా ఎత్తావు అని చెప్పిన. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. దూరం ఉండు కానీ పోయి సబ్బు పెట్టుకుని మంచిగా వచ్చిన. నేను ఎంత సబ్బు పెట్టుకుని నచ్చది. సరే అది ఇసిపెట్టు, అదంతా ఇసిపెట్టు కానీ నువ్వే వచ్చి ఇప్పుడే దాంతో అదంతా ఇసిపెట్టు కానీ ఇప్పుడు అసలు కాదు. నువ్వు కట్టిన మ్యాటర్ డైవర్ట్ అయ్యకు. డైవర్ట్ కాదు నాకు. ఇప్పుడు ఎట్లా లొకేషన్ వచ్చాయి? ఇప్పుడు ఎట్లా లొకేషన్ గంత మంచిగా కడుక్కొని రాంగా
నువ్వు నువ్వు నచ్చదా? కడుక్కొని ఇప్పుడు ఈ వచ్చినావు. చెయ్యి. నువ్వు కట్టిన వేస్తావు ఇప్పుడు ఈ అరే, చెయ్యి చేతి పట్టి కొట్టాలి. నరికేసుకుంటా చెయ్యిని. అదంతా ఎందుకు మనకు ఆ తర్వాత మనం తర్వాత మాట్లాడుకుందాం కానీ ఇప్పుడు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు కానీ ఎన్ని అకౌంట్లు ఉన్నాయి ఏం కథ ఏ పిలుస్తుందా సంపుతా ఏయ్, నవ్వుతోనే అజ్జయ్ కానీ నువ్వు నాకు అదరగొట్టకు నన్ను. ఉన్నాయి 20-32 ఉన్నాయి 20-32 ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది ఉన్నాయి. అట్లా కామెడీ ఉన్నాయి ఉన్నాయి అనద్దు ఉన్నాయి అంటే మంటలు ఎత్తది నాకు బాగా బీబులు ఎత్తది పట్టుకున్నాను మెడలు ఆ? మెడలు పట్టుకున్నా. చెప్పంటున్నా కదా నేను సీరియస్ అడుగుతున్నా జోక్ అడుగుతలే నువ్వు జోక్ వేసి దాన్ని నవ్వి డైవర్ట్ చేసి ఆ కథలు పడద్దు అర్థమవుతుందా అడుగుతున్నాగా డైరెక్ట్ అడుగుతున్నాగా నేను దానికి సమాధానం చెప్పు ఎన్నున్నాయి నీది కూడా అదే బాపత అనుకుంటున్నా నేను ఎందుకంటే ఏం అవసరం లేదైతే పోవు కదా సాగరేమ్మట కరెక్ట్ కూడా వాస్తవమే. మరి నువ్వు ఎన్నోసార్లు పోయినావు అచ్చే నువ్వు ఎవ్వరికి చెప్పద్దు. గట్ల కామెడీలు మాట్లాడదు ఎవ్వరికి చెప్పద్దు ఏం చెప్పొద్దు అది చెప్పొద్దు ఆ కథలు మాట్లాడద్దు అదే ఒక 2-3 ఉన్నాయి అంత ఎక్కువ ఏం లేవు 2-3 అది కూడా ఎట్లా అంటే పాపం బాగా ఇష్టపడ్డది. నువ్వు నాతో కామెడీలు మాట్లాడగానే ఫస్ట్ చెప్పాను నేను అర్థమవుతుందా కాదు భార్య ఉండంగా కొడుకు ఉండంగా పోయి దాని దగ్గర గట్ట ఎంతవరకు కరెక్ట్ అది నువ్వు కూడా గట్టిన చెప్తున్నావు వచ్చు నీ నమ్మకం లేదు నాకు వైరల్ అవుతుంది కదా ఇంకేం ఫోన్లలో వైరల్ అవుతుంది ఏ మోవని ఏ ఆడది నమ్మాలి సరే పోనీ ఇన్స్పెక్టర్ వాళ్ళ గురించి మనకి ఎందుకు కానీ ఇన్స్పెక్టర్ వాళ్ళ గురించి మనకెందుకు కాదు రేపు నువ్వు కూడా పోతున్నావు నువ్వు కూడా అదే కథలు నడిపిస్తున్నావు వచ్చు అని నాకు అనుమానం వచ్చింది అనుమానం వచ్చి నేను అడుగుతున్నా కదా పోయిన వాళ్ళందరూ అట్నే పోతుర్రు. అగో అన్నదే ఉన్నాయా సార్ పోతుండు సార్కి ఉన్నాయా మరి ఈయన మోతాడు అనుకుందా భార్య గిట్లా ఎత్తున్నాడు అనుకుందా అనుకోలే కదా రీసెంట్ గా దొరకబట్టిందా దొరకబట్టినాక ప్రపంచానికి అయితే తెలిసిందే కదా రేపు నువ్వు కూడా అంతే కావచ్చు అని అడుగుతున్నా నేను సరే నువ్వు అట్లా అంటున్నావు కదా అప్పుడు ఏం చేయాలి చెప్పాను నువ్వు వాళ్ళంటే దొరికిర్రు కాబట్టి అక్కడ ఏం చేసిందంటే భార్య మొత్తం వీడియో పెట్టి గొడవ పెట్టి ఇవన్నీ చేసింది కదా అట్లాంటప్పుడు నువ్వు సపోజ్ కంటున్నా అట్లా నువ్వు ఉంటే ఏం చేయాలి చెప్పన్నా గొడవ పెట్టుకోవద్దు ఆడ మన సెల్ పెట్టద్దు ఏం చేయాలంటే ఒక బుజ్జగించాలి అని ఇట్లా చేయకే ప్లీజ్ ఏమనుకోకే దండం పెడితేనే ఇట్లా చేయక బాంచనే అని చెప్పని ఇట్లా అని బుజ్జగించి ఆమెను కూడా ఇట్లా చేద్దామా తప్ప అని అప్పుడు ఆమెకి చెప్పి నన్ను అప్పుడు చెప్పి ఈమెకి ఇట్లా చెప్పి నన్ను బుద్ధకించి నన్ను ఉయ్యాలేసి నన్ను ఊపి పండబెట్టి ఇదే నువ్వు చెప్పేది ఇదే నాకు చెప్పేది నువ్వు ఇంకా అమ్మనంట లారీ తోటలో లేసి ఊపి అమ్మ ఇట్లా వేయకు నా మొగంతో ఇట్లా వేయకు నువ్వు గమనించి పెట్టు కానీ నేను జోక్ వచ్చి మాట్లాడితే నన్ను ఎంత దెబ్బపోతున్నాను నువ్వు ఎంత సపోర్ట్ ఇస్తున్నావు అంటే నీకు ఖచ్చితంగా ఇట్లా ఉండి కథలు ఉన్నాయి ఖచ్చితంగా ఉన్నాయి కానీ నువ్వెన్నడో ఒకనాడు బయట పడతావు నీ కథ నడిపిస్తావు చూడు ఖచ్చితంగా నేను చచ్చిపోతా నన్ను ఎలాగో చంపేస్తారు గంత సపోర్ట్ అంటే నేను చిత్రం ఇదిగా బాగా చిత్రం ఇది చెప్పు మరి ఇప్పుడు చెంపైంది కొట్టినా ఇప్పుడు చెంప కాదు కానీ ఇంకో చెంప ఏదో కూడా అవుతా కానీ చెప్పు కొంచెం కొడతాం కొట్టు కొట్టు కొట్టన్నా కొంచెం కొడతావు కొట్టు కొట్టన్నా ఎక్కడో కొడుతుంది సీనా అబ్బే కొడతావు ఇంకోసేపు కొడతా ఇంకో చెంప కొడతా కొట్టన్నా కొట్టన్నా కొట్టువా నువ్వు కొట్టినా ఏముంది ఇట్లా అమ్మా కాదు ఒక్క నిమిషం సీరియస్ అని ఎదిగా నాకు ఇప్పుడు ఇక నేను జోకు మాట్లాడిన ఇంకొక సీరియస్ నీకు 2 చెంపలు ఎట్లా కొట్టు నువ్వు ఇంకో చెంప కూడా కొట్టానా మళ్ళీ ఒకసారి ఏంటి నాటకలాడేది ఎవరు లాగర కొడుతున్నావు నువ్వు ఎవరు భయపడతారు నీ కింద నేను జోకు మాట్లాడితే జోక్ లేదది చెంపల మీద కొట్టినవే నువ్వు చెంపల మీద కొట్టినవే నువ్వు ఏం ఫీల్ ఉన్నది మామయ్య గాల గురించి గొడవ పెట్టుకుంటున్నావు అంటే నువ్వు ఎక్కడ ఏం కథనో అయిపోయింది వాళ్ళ కథ ఉంటది గాల గురించి బాసలో కూర్చున్నోని మరి నన్ను విలిపించి చేసి ఇక్కడ ఊర్చేపెట్టి దగ్గర కూర్చేటి అన్నం పెట్టినట్టు దగ్గర కూర్చొని చెంపల కొట్టి
అమ్మో మరి నువ్వు నీ మాట ఎట్టుండదు అది కరెక్ట్ తప్పు మరి ఒక భార్య ఒక బిడ్డ ఒక కొడుకుండగా ఇంకో అమ్మాయి దగ్గర అట్లా చేసుడు కరెక్ట్ కాదు. ఈ అమ్మాయి కూడా భర్తతో వాళ్ళది వాళ్ళు చూసుకుంటారు, మనకి ఎందుకల్లా వాళ్ళు చూసుకుంటారు కదా. వాళ్ళది చూసుకుంటారు అంటే ఏమన్నట్టు ఆ మాట? వాళ్ళు చూసుకోపోతే మనమే దూరతామని అలా దూరతం అంటే ఏమన్నట్టు అది తప్పుడు మాట అట్లా మాట్లాడద్దు, న్యాయంగా మాట్లాడాలి. చేసుడు తప్పైనా కాదా? తప్పు తప్పైనా కాదా? మరి ఎందుకు వేసినా తప్పు ఏ కారణంగా వేసినా? రేపు నువ్వు కూడా గట్టిని చేస్తావు, రేపు నువ్వు కూడా గట్టి చేసి గిదే మాటలు మాట్లాడతావు నువ్వు. ఇప్పుడు గాల గురించి మనకెందుకే? నువ్వు కాదు, నువ్వు గాల గురించి ఇప్పుడు నాతో గొడవ పెట్టుకుంటా, నీకు అర్థమైతలేదు విషయం. నీకు గొడవ పెట్టుకుంటూ కాదు, ఇప్పుడు ధ్యాసలు లేవు. గాల గురించి నాతో గొడవ పెట్టుకుంటున్నావు నువ్వు. నేను గొడవ పెట్టుకుంటూ కాదు, రేపు నువ్వు కూడా గట్టిని చేస్తావంటున్నా. చేస్తావంటే చేసినవచ్చు, చేస్తున్నావు వచ్చు, నాకేం తెలుసు. చేసినా మళ్ళీ నా బీప్ లేపిస్తావు గాడిది. నువ్వు ఎత్తున్నా ఎంత సపోర్ట్ ఇస్తున్నావు వాళ్ళకి. బయటకు పోదామంటున్నావు వర్షం, బయటకు పోదామంటున్నావు వర్షం. ఇప్పుడు వీడికి వస్తేనేమో నీతో ఇప్పుడు ఈ టార్చరు. ఇప్పుడు ఏంటంటే ఈ లెక్క ఇప్పుడు నిన్ను కొట్టచ్చు, అదే ఈ లెక్కలో నిన్ను కొట్టచ్చు. ఆడోళ్ళు ఎప్పుడు కొడతా అంటే పడి ఉంటారు వాళ్ళు ఇక, ఎందుకంటే మొగను తిరిగి చేతేయలేరు ఇక ఆడోళ్ళు. అందుకని దీన్ని ఎట్లా కొడతా అట్లా మేము ఎన్ని తప్పులు చేసినా కానీ నడుతుంది. దీన్ని 2 దెబ్బలు అయితే మూలకు కూడా ఉంటుందని ఊక కొడతానంటారు, అంతేనా? నువ్వు అనద్దు ఈ మాట, ఈ మాట నువ్వు అనద్దు. మనం ఏంటంటే ఈ విషయంలో మనం రివర్స్ ఉన్నాం, అది వేటుల విషయంలో. ఆవు కూడా నన్ను అనిచ్చేదాకా నువ్వు పట్టుకురావు ఫస్ట్. ఇప్పుడు చూడు, ఇప్పుడు ఉదాహరణ పట్టు, అటు ఉన్నది 2 చెంపలు కొట్టినదానివి, ఇంకా రివర్సు నువ్వు ఈ మాట అనద్దు. అర్థమైతే నువ్వు అనే మాట కాదు ఇది. ఇప్పుడు ఇది ఈ వర్షం నువ్వే నన్ను నోరు ముయ్యనియవు, వర్షం నువ్వే ఈ మాట మాట్లాడుతున్నావు. వర్షం బిర్షం ఇప్పుడు ఇది పెద్ద టార్చర్, ఇది ఉంటే కాదు అట్లా కాదు. ఎవరు వింటాను బట్టలు వర్షాలు నాడితే, బట్టలు నాడితే ఎవరు వింటారు? నాడు ఇట్లా బట్టలు ఇప్పిపోతా బాగా బరువుతా, తిరిగిపో. ఇప్పుడు వాళ్ళు తిరిగిరు కదా, నువ్వు కూడా తిరిగిపో. నా అటకారా పిసగాడిది గాల గురించి నాకు తిత్తావు. నీకు ఏమన్నా అడిగిన, నీకు ఎన్ని అకౌంట్లు ఉన్నాయని అడిగిన అంతే. ఆ అకౌంట్ల పేరు నాకు చెప్పు అని అన్నా. నేను అంత పెద్దగా ఏమన్నా నిన్ను ఏమన్నా బాగా అంటే ఎస్బీఐ అకౌంట్, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, ఇండియన్. నేను అవ్వంటలేను, గవ్వంటలే నేను. అవి మాకు తెలుసు, నువ్వు చెప్పవలసిన అవసరం లేదు గాని గవ్వి నేనెందుకు అడుగుతా గానీ గివ్ అడుగుతున్నా నేను. ఈ అకౌంట్లు మా తెలివై అమ్మా, ఈ అకౌంట్లు నువ్వు కొత్త ఉడిచిన మాకు, మా అకౌంట్లు మాకు తెలివై. అర్థమవుతుందా? మా అకౌంట్లు తెలివి మాకు. మంచిది మరి, మరి పొమ్మంటే వెతుక్కుంటాం మరి. ఇక నడిపిస్తున్నా మాట మాట్లాడతాను అంటే రేపు కూడా రెడీ అంటే వచ్చేటోళ్ళు మస్తు మంది ఉన్నారే, కానీ నాకు అవసరం లేదు. అర్థమవుతుందా? రెడీ అంటే ఉండేటోళ్ళు ఉన్నారు, కానీ వద్దు చెయ్యను నేను. ఇక మంచిగా ఉన్నాడు మంచిగా ఉంచుకోవాలి. ఇట్లా లెక్కలు చేసాం అనుకో, మంచిగా ఉంచుతున్నా. ఏమంటున్నా నేను? అట్లా ఉంచలేవు, మంచిగా ఉన్నాయి. ఎట్లా ఉంచిన పన్నా పోవే, ఒకళ్ళ ఏమన్నా చూసుకుపోవే బాంచను, నాకు పనికి ఇబ్బంది అవుతుంది, ఎవరొకరు వెతుక్కో అన్నట్టు నాకు చెప్తున్నావు. ఇప్పుడు ఇక్కడ పనికి ఇబ్బంది అయితే నీకు చెప్పినా నేను? అంటే అట్లా అంటే రేపు ఉంచుకొని కూడా దానికి పనికి ఇబ్బంది అవుతుంది, అది పోయి తెచ్చుకోమని ఉంచుకోమంటే నేను ఉంచుకున్నా అన్న మాట నీకు ఎందుక? అందుకేనే ఒకటి సామెత కూడా ఉంది, ఏదంటే సముద్రాన్ని నీగత్తది కానీ పిల్లతో నీగరాదు, ఏదంటే సామెత కరెక్ట్ గుర్తుకత్తలేదు కానీ అవు అట్లున్నది. అందుకే తెలిసినోడు ఎవరు పెళ్లి చేసుకోవద్దు, అర్థమైందా? కానీ ఎవరు చేసుకోమన్నారు నిన్ను? ఎవరు చేసుకోమన్నారు? ఏద్దాం పెళ్ళి అయితే అనుకున్నట్టు పెళ్ళి అయితే బీర్ వస్తుంది, ఫ్రిడ్జ్ వస్తుంది, ఆయన లావలేదు కానీ ఇంకా బోర్లు బోకెలు వస్తాయని చెప్పి ఏమిటండి మీరు మాట్లాడేది? పెళ్ళని చేసుకుంటే గట్ట తిరుగుతా మంచిగా గట్ల గట్ల వండుకుంటా మంచిగా రాకపోనా పైసలు? అదే గసంటి పిల్లలు మంచిగా ఉంటారు, మీ అసంటి వాళ్ళకు మంచి బుద్ధివంతులకు సెట్ గారు. గిద్ది ఇప్పుడు ఒక సామెత వేసి నువ్వు చూసినావా? నువ్వు ఇప్పుడు ఒక సామెత వేసినావు, సామెతలు రాదు, సామెతలు వేయద్దు. సముద్రం అని ఈగత్తది కానీ సంవత్సరం ఈగరాదు, ఇది సామెత. అర్థమవుతుందా? ఎందుకు లే వెనక సిరివందు లే, ఇంకా టైం ఉంది కదా. నీకు బీపీ లేస్తుంది, నాకు ఇంకా అంతకంటే ఎక్కువ బీపీ లేస్తుంది. లే నువ్వేసుకో బీపీ అని నువ్వు అన్నావు, నువ్వేసుకో బీపీ టాబ్లెట్. నేను ఎందుకు వేసుకుంటా? నీకు
మరి ఏంటంటే ఒకటి కైలవర్తనం నేర్చుకున్నావు. ఏంటి నీకున్న కాయలు పడతానో నాకు లేనే లేదు అసలు. అదే ఒరువుతనం నేర్చుకున్నావు. వరువత్తాను ఏమన్నంటే వరువత్తాను మళ్ళా. ఎందుకు నాకు నమ్మబుద్ధి అవుతలేదు, నిన్ను నమ్మబుద్ధి అవుతలేదు, నాకు అస్సలే నమ్మబుద్ధి అవుతలేదు. అదే అడుక్కోదేంపు నమ్మకు అడుక్కోదేను. అరక్క తిరుడు అన్న మాట జోకిసి పెట్టు. నేను మంచిగా అడుగుతున్నాను, నెవ్వలకి చెప్పు. ఏ విషయమైనా పిల్లనికి చెప్పుకోవాలి. బయటలోకి ఎప్పుడు వైరల్ అవుతుంది, పిల్లనికి ఎప్పుడు వైరల్ కాదు. ఎందుకంటే లోపలనే ఏదైనా వేసుకోవచ్చు. చెప్పు, ఉన్నారు ఎవరన్నా? సపోర్ట్ ఇస్తావా? ఉన్నారు, సపోర్ట్ ఇస్తావా? సరే చెప్పు. ఇస్తావా? సపోర్ట్ ఇస్తావా? ఇగో డైట్ ఎత్తున పట్టు, నాకంటూ ఎవ్వరు లేరు. ఆడిదాకా రాదు నాది, అర్థమవుతుందా? ఎందుకంటే నాకు ఫస్ట్ భయం. ఇంత మంచిగా చెప్తున్నప్పుడు అర్థం చేసుకుంటే మంచిది. ఇక తేడా చేసినావా బరాబర్ పట్టుకుని పోతా ఒకరిని. వాళ్ళు ఒకనాడు దొరికిరు. ఇట్లా లంగతనం చేసేటోళ్ళే సంసారం ఆగు. ఇట్లా లంగతనం చేసేటోళ్ళే సంసారం మాటలు మాట్లాడకత్తారు. అర్థమవుతుందా? నాకు ఇప్పుడు ఇళ్ళని దొరకవాడిని, ఇళ్ళని దొరకవాడిని అంటే ఇట్లా అంటే నా భార్య కనబడరాదు అన్నట్టు. లంగ మాటలు మాట్లాడమని సంసారిగా మాట్లాడమని అంటే నేను మరి ఎట్లా మాట్లాడుతున్నా? చేస్తున్నా చేసినా ఇట్లా మాట్లాడదాం అట్లా అన్నావు, మంచిగా మాట్లాడదాం ఇట్లా అన్నావు. మూడో మాట ఏమున్నది? మగోని మనసులు ఉన్నది ఆడదానికి అర్థం కాదు. మరి దండం పెట్టిగా బాగా సార్థం బాగుంటది, అందుకే అంటున్నా. ఖాళీ మొత్తం ఖాళీ ఏతో ఖాళీ బీలు కాదు, మహంకారం అయినా కూసుకోకు. ఖాళీ కాదు. నిన్ను ఏ రోజు చేసుకున్నావు కానీ ఆ రోజు మంచి రోజు కానట్టున్నావు. అందుకే గిట్లా తయారైన. మంచి రోజు కాదా? మంచి రోజు చూసుకొని చేసుకో. అదే ఇక చూసుకుంటే ఒకళ్ళు మంచి రోజు చూసుకొని చేసుకుంటా. ఇప్పుడు ఒక్కళ్ళు అంటే సంపుతా నవ్వుతా నాకు సంతోషం అనిపిస్తుంది. దగ్గరికి పండుకున్నా కానీ నా మొగడు అన్నాడే అనుకో సంతోషపడతా. కదా నువ్వు అన్నది. నువ్వు అనేదానికి నాకు ఏమనిపిస్తుంది? ఆ కోపం ఏం చెప్పన్నా? ఏముంది? బరాబరి ఒకరి దగ్గరికి పోయి ఉండి కొడుకును పడకొచ్చి పెట్టాలన్నట్టు అంత పీపుల్ ఎత్తుంది. కొడుకు ఉన్నాడు అన్నట్టే, నీ కొడుకున్నాడు ఇంకో పట్టుకుని అత్తమన్నట్టే. ఎట్లా ఉంది మీద చేతే నరుకుతా చేతులు గాని కాదు ఉన్నారు నీకే పటు. నట్టిగా పోతలేను నన్ను వడగట్టి పాడగట్టి సంపుతా ఖాళీ. కూసో పిసానా కూసో కూసో ఇట్లా తీయే అమ్మా. కిచ్చ గాడిది కూసో అమ్మా. కూసో చక్క కూసో కూసో కాళ్ళ దగ్గర పెట్టుకో. ఏంటిది? నువ్వే శ్రీరామచంద్రుడు అని నేను వస్తా. శ్రీరామచంద్రునే కుక్క కాదు, శ్రీరామచంద్రునే. శ్రీరామచంద్రుడు ఏం కాదు, కృష్ణున్నా అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఇట్లా వేసిన అనుకో కొన్ని రోజుల దాకా ఏమైతే చెప్పన్నా ఇక ఓ బండలు పట్టుకుంటా, ఇంటికి నీటి దాకా పెంచుకుంటూ అవుతుంది, ఒక సంచి పట్టుకుంటూ అవుతుంది, బండ్లు పట్టుకుని తిరుగుడు అవుతుంది. ఎపిసోడ్ నీ ఒర్రిపిచ్చుడు నీ లెక్కలకు నీ చేసలకు నా దాకా ఎత్తావు. అర్థమవుతుంది నా ఫ్యూచర్, అర్థమవుతుంది నాకు. ఇప్పుడు ఇంత ఉంది ఇట్లా గిట్ల గిట్ల గోకిన చూసినావు. నీ నెత్తలకి ఎంత సుండదారని చేశాను, ఆ దేని సుండు నీ నెత్తల పడ్డదు. అంత ముందు సుండలేదు నీ నెత్తిలా. ఏమన్నా లెక్కలు ఉంటే సుండు రాదు, రోగం వస్తుంది. అత్తది ఎత్తి ఖచ్చితంగా రోగం వస్తుంది, సుండు రాదు. అందుకే అంటున్నా నేను కూడా. ఆ తలకాయ పెట్టుకుని తలకాయలు గిట్టి 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 అనరు. తలకాయలు పెట్టుకుని తలకాయలు గుచ్చుకొని అనరు. లంగవు నువ్వు, దొంగవు నువ్వు, సంసారి మాటలు లేనే లేవు నీ దగ్గర. నాకు మొత్తం అర్థమవుతున్నాయి, మొత్తం పిచ్చి మాటలే ఉన్నాయి. నాకు మరి నాకు బీబీలు వస్తుంది, గిట్టిన బీబీలు వస్తుంది. నాకు కోపం బాగుతుంది. అది మంచి చెప్పినప్పుడు ఈనాలి. ఇట్లా లెక్కలే. ఎంత కొట్టినావు ఇప్పుడు నన్ను? ఎంత కొట్టినా? అది కోపం మీద వచ్చింది కానీ. ఎంత కొట్టినావు నన్ను? కోపం మీద వచ్చింది. కోపం కాదు, అది కావాలని కొట్టినావు నువ్వు. నేను కావాలని కొట్టినావు అన్నా కదా. నేను కాలం కొట్టి నేను దగ్గర తీసుకుంటానా వచ్చిన దగ్గర తీసుకుంటా
ఇది అని దగ్గర తీసుకున్నాడు కొట్టి తీసుకుంటే ఇట్లా వచ్చింది కోపం మీద ఇట్లా వచ్చింది అంతే అది. అంటే నాకు చేతేస్తుండు పోయినవా ఇంకా ఆడదాకా రాలేదు నాకు. చేతేస్తే వచ్చినా ఆడదాకా రాలేదు అది. వేసి మళ్ళీ ఆడ దగ్గర రాలంటమైంది అంత ఎత్తిగా దిగిపోయినావు నువ్వు తలకే నొత్తుంది మరి నువ్వు ఒక్కదానికి గిట్లాంటి తలకి వస్తే నా 2 చెంపలు కొట్టినావు, నాకెంత వేయాలి ఇప్పుడు? అర్థం చేసుకో ఇప్పుడు ఇల్లే ఇక. నువ్వు తప్పు చేసినావు కాబట్టి నీకు రాదు, నీకు ఏది రాదు. నేను తప్పు చేయాలి కాబట్టి మమ్మల్ని గిట్లన్నా కానీ మాకు దెబ్బ తాకుతుంది. అర్థమవుతుందా? గుర్తు పెట్టుకో. హాస్పిటల్ పంపాను. హాస్పిటల్ పంపా. హాస్పిటల్ నన్ను కాదు, ఫస్ట్ నిన్ను తీసుకుపోవాలి. నిన్ను తీసుకుపోయి చెకప్ చేస్తే మరి ఎంతమంది తిరిగినవో ఏం కాతనో అన్నది మొత్తం బయట లిస్ట్ మొత్తం బయట పడుతుంది. అప్పుడు హాస్పిటల్ తీసుకుపోయి చెకప్ చేయించాలి. నిన్ను 2-3 టెస్టులు ఉంటాయి చూసినావా? ఆ 2-3 టెస్టులు పెట్టి చూపించిన తర్వాత అలా ఫాస్ట్ వస్తుంది నెగిటివ్ వస్తుంది అది తెలుసుకున్న తర్వాత అప్పుడు మాట ఎవరితో లెక్కలు చేసినావు అన్నది బయట పడుతుంది అన్నట్టు. ఇప్పుడు నా డౌట్, ఇప్పుడు ఇంత డౌట్ నాకు క్లియర్ కావాలంటే నీకు చెకప్ చేయించండి అద్దా. నువ్వు హాస్పిటల్ అని మస్తు మంచిగా గుర్తు చేసినావు, నాకు గుర్తులేదు అసలు. ఏం చేద్దామంటావు మరి? తెలిసేనా టెస్ట్ చేద్దాం, నువ్వు అన్నట్టు బరాబర్ టెస్ట్ చేద్దాం. చేయించుడు రాకపోతే ఇప్పుడు ఏం చేద్దాం? సంతోషమే కదా. అట్లుండదు ఇక, అట్లుండదు. అంటే నన్ను పరీక్షించినవు, పరీక్షించినప్పుడు ఇప్పుడు ఏంది నా కోపరాని సీరియస్ మాట్లాడుతున్నప్పుడు కోపరాని వద్దు. ఇప్పుడు నాటకాలు అడిగి నాకు ఇప్పుడు టెస్ట్ దాకా వేంది కథ అంటే అర్థమైందా? టెస్ట్ దాకా వేంది కథ అంటే నీ కంటికి నేను ఎట్లా కనబడుతున్నా? సరే నువ్వు అన్నావు కదా టెస్ట్ చేయిద్దాం. ఏం లేదని తెలితే ఇప్పుడు ఏదైనా ఒకటి ఉండాలి మనకు. నా నిందేసినవు అది మనం తొలగించుకోవాలి ఇప్పుడు అది. కాబట్టి దీనికి ఏదైనా ఒకటి ఉండాలి. అనుమానం అంటారు. సరే ఏదో ఒకటి ఆగో ఏదో ఒకటి ఇప్పుడైతే పోయి చేయించు. ఏం రాని తెలితే ఏం చేద్దాం? సరే ఇప్పుడు ఏం చేద్దాం అని బెట్టి కట్టుకుందాం అన్నావు కదా, సరే 10,000. ఆ 10,000 నా మీద నా పైసలు నాకే ఎత్తుతావు. ఇప్పుడు అవి గవ్వీసి పెట్టు నువ్వు అది. కానీ ఇప్పుడు దాన్ని నిజం చేయాలి. ఇప్పుడు అంటే వేరే టోల్ని బరాబర్ నేను చూసుకుంటా. దీనికి నువ్వు ఓకే అనాలి ఇప్పుడు అంటావా? ఇప్పుడు ఇప్పుడు నేను నిందేసినావు కదా, ఇప్పుడు నిందేసినావు అది నిజం చేసుకోవాలి. నింద ఆ నిందని ఒక అమ్మాయి లెక్కలు నువ్వు ఇట్లా లెక్కలు చేసినావు టెస్ట్ దాకా వినవు నువ్వు అంటే నేను వేరే అమ్మాయితో ఇప్పుడు ఉండాల్సిందే. నేను ఇక నువ్వు ఉండద్దని ఇంత అజ్జెత్తున్నా నేను. సింపుల్ వలుగుతాయి ఏమనుకున్నావు? టెస్ట్ తప్పదు నీకు. జోకులాడుతున్నావు నా మీద నువ్వు అదరగొట్టకు. ఇప్పుడు ఏదో జోకుగా అంటుంది, ఏదో ఆ కోపాలు అంటుంది, రియల్ గా అంటిస్తా. అర్థమవుతుందా? ఎందుకు పోని 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 భార్య రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు రెస్పెక్ట్ కాపాడుకో. నేను కూడా అదే ఇస్తున్నా భర్త అని. ఇవే తగ్గించుకుంటే మంచిది. టెస్ట్ చేస్తా నన్ను, టెస్ట్ చేస్తా నన్ను. వాళ్ళ సింప ఏమనుకున్నావు? టెస్ట్ చేసేలే కొడుతున్నావు నీ కాడికి నేను. ఎట్లా కనబడుతున్నావు? ఎందుకు పోనా ఇప్పటిదాకా మంచిగా మాట్లాడుతూ టెస్ట్ దాకా మంచిది. ఓహో అబ్బో మస్తు అదరగొడుతున్నావు. ఏయ్ ఇక రా, ఇక రా అన్న కదా. వర్షం తగ్గింది పోతుండే టెస్ట్ అనేసరికి బాగా సీరియస్ అయినాయి. అసలు ఆ మాట అనేది కదా.